నా కోసమా? అవునన్నయ్య. ఆ హిట్లర్ ప్రాక్టీసింగ్ అంతా అయ్యే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. నేనంటే బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని కష్టపడాలి, కడుపు మార్చుకోవాలి. కానీ నా కోసం నువ్వెందుకు కడుపు మార్చుకోవడం? నువ్వు కడుపు నిండా తిను, అప్పుడు ప్రాక్టీసింగ్ లేట్ అయినా నువ్వు తట్టుకోగలవు. లేదంటే కళ్ళు తిరిగి పడిపోతావు అన్నయ్య. అన్నయ్య, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనన్నయ్య. నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ. అన్నయ్య, పాట తర్వాత ముందు ఫస్ట్ వెళ్ళి టిఫినింగ్ ఆర్డర్ చెయ్యి. నా కోసం ఆర్డరింగ్ చేయకు, నేను తినను. పట్టుదలంటే పట్టుదలే. నేను ఒక్కడిని ఎలా తింటాను? నా కోసం నువ్వు కూడా ఒక ప్లేట్ ఇడ్లీ తిను అని నన్ను బతిమలాడొద్దన్నయ్యా. నువ్వు తింటే నా కడుపు నిండినట్టే. ఏడు పర్లేదులేవా, ఒక్క రోజుకి ఏడు కాదులేవా, 2 ఇడ్లీ తినలే. నాను బావతో చెప్పలేవా? అలా అంటావా? అయితే ఒక ప్లేట్ ఇడ్లీ తింటాను. పాపం వీళ్ళకి పొద్దున్నే బేరం జరగాలి కదా. అన్నయ్య, నేనే ఆర్డరింగ్ పెడతాను. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ పూరి. నీకేం కావాలి? నీకు ఇది ఓకే. అమ్మ ప్లేట్స్ ఎక్కడ? అక్కడున్నాయి. ఇడ్లీ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. అని రా పట్టుకో. నాకొక ఇడ్లీ, నీకొక ఇడ్లీ. నాకొక ఇడ్లీ, నీకొక ఇడ్లీ. మరి నాకు? ఇవి మాకే సరిపోతాయి, మీరు అక్కడ తీసుకోండి బాబు. అన్నయ్య, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. విన్నట్టు కదా, అనుకున్నట్టుంది చూడు. ఓన్లీ ఇడ్లీ అని తింటారు? ఆయిల్లో మరిగిన బోండాలు, పూరీలు కూడా ఉన్నాయి. తినండి తినండి. వద్దు సార్, కొట్టకండి సార్. పాపం అన్నయ్యకి ఆకలేస్తుందంటే మేము ఆగాం అంతే సార్. నేను నిన్నెందుకు కొడతాను గంగా? పనిష్మెంట్ పడాల్సింది మీ అన్నయ్యకి. నాకేడు తెలదు బావా, సెల్లె కారు ఆపినది. మీ చెల్లిని ప్రాక్టీస్కి తీసుకెళ్ళమంటే టిఫిన్లు తినిపించడానికి తీసుకొస్తావా? సెల్లె ఏంటో నన్ను ఇరికించేసినావా? అన్నయ్య ప్లీజ్ ప్లీజ్. మీ ఇద్దరు తోడు దొంగలని తెలిసే ఇలాంటి కక్కుర్తి పనేదో చేస్తారని డౌట్ వచ్చే మీ ఇద్దరిని ఫాలో చేశాను. ఇక్కడ కాదు, ప్రాక్టీస్ అయిన తర్వాత ఉంటుంది మీ ఇద్దరికి. పదండి, రమ్మంటుంటే తిండి చూస్తే చాలు. అమ్మగారు, అయ్యగారికి కాఫీ ఇవ్వమంటారా? ఇప్పుడు గాని కాఫీ ఇస్తే గంగ మీద కోపం అంతా నా మీద చూపిస్తారు. అదిగో గంగా వాళ్ళు వచ్చేసారు. లేటుగా రావడం ఎందుకు, టెన్షన్ పడడం ఎందుకు? ప్లీజ్ సార్, మీరే ఏదోలా కవరింగ్ చేయండి. అయ్యో, నాకెలాంటి సంబంధం లేదు. మామయ్య పనిష్మెంట్ ఇస్తాడు, తీసుకో. నేను ఏ టైంకి రమ్మన్నాను, నువ్వు ఏ టైంకి వచ్చావు? సారీ సార్, అది నేను ఎర్లియర్గానే లేచాను సార్. కానీ ఇంటి ముందు కల్లాపు చల్లి, ముగ్గు వేసి, వంట చేసి. నో ఎక్స్క్యూజెస్. 15 నిమిషాలే కదా సార్. గెలుపుకైనా ఓటమికైనా
ఒక్క సెకండ్ తేడా చాలు. సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ పంచువాలిటీ ఉండాలి. నీకు డిసిప్లిన్, పంచువాలిటీ రెండూ రావాలి. సో నీకు పనిష్మెంట్ తప్పదు. పనిష్మెంట్ ఇంకా ఏంటి సార్ అది? 50 గుంజీలు తీయాలి. నేనైతే మామూలుగా జాగింగ్ చేయించేవాడిని. మామయ్య ఏకంగా గుంజీలు అంటున్నాడు. కానీ 50 గుంజీలంటే నా సెల్ సోమశిలి పడిపోద్ది సార్. ఈ ఒక్కసారికి క్షమించి ఒగ్గేయండి సార్. అయితే తనకి సపోర్టుగా నువ్వు కూడా 50 పుషప్స్ చెయ్యి. నాను పుషప్స్ 50? స్టార్ట్ ఇమీడియట్లీ. లేట్ చేస్తే పనిష్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఇచ్చిన పనిష్మెంట్తో సరిపెట్టుకుంటారా, పనిష్మెంట్ పెంచుకుంటారా? నేను దగ్గరుండి చేయిస్తాను మామయ్య, పదండి. ఒకటి, 2 2, 3 3, 4 4, 5, 6, 7, 8. సెలే ఎట్లర్ సార్కి ఎట్లర్ అని నువ్వు కరెక్ట్ గా పేరెట్టావా? ట్రైనింగ్ నీకు, పనిష్మెంట్ నాకేటే. అయినా నాకు నోడుదోలు ఎక్కువలే. బాగా తెలివైనడు కాబట్టి హిట్లర్ సార్ ముందు నోరేటి ఎత్తలేదు. అన్నయ్య, ఇలా పనిష్మెంటింగ్ తీసుకుంటే ఈకైపోయి ట్రైనింగ్ తీసుకోలేను. ఏమైనా ఐడియా ఉంటే చెప్పన్నయ్య. ఐడియాలంటే నాకేటి వస్తాయి? సరే, మా గొప్ప ఐడియా వచ్చినదే. నెంబర్లో జంపింగ్ చేసేద్దాం ఏంటే? ఎలా? ఎలాగా ఎరుమాక వేసుకుని అడుగుతావేటే? నన్ను చూసి ఎలా జంపింగ్ అయిపోవాలో ఫాలోయింగ్ అయిపో. ఇందాక ఎక్కడ దాకా వచ్చావు? 8 కదా? 8, 12, 14. థాంక్ అన్నయ్య, సూపర్. నేను కూడా చేస్తా. మరి కానీ 18, 22, 25, 27, 18, 22, 24. 32. అంతే, జంప్ చేసాయి. హలో, ఏడు మాటలు పడుతుంది, మనిషి కనపట్లేదు. ఎవరే ఇక్కడ బాగా వచ్చాడే?